हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనం ముఖ్యంగా తెలుసుకునవలసినవి, తెలుసుకుని ఆచరించవలసిన అంశాలను అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాం. ప్రశ్న: ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి? జవాబు: మనుష్యత్వం అంటే మానవ జన్మ, ముముక్షత్వం అంటే మోక్షం కావాలనే తీవ్రమైన అపేక్ష, సాధు పురుష సమాగమం అంటే మహాపురుషుల ఆశ్రయం. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహం చేతనే మనకు వస్తాయి. మానవ దేహం వచ్చింది అంటేనే ఈశ్వరానుగ్రహం ఉందని అర్థం. సాధనాపూర్వకంగా జీవించి ముముక్షత్వాన్ని పొందాలి. సాధన అంటేనే ప్రయత్నం, పురుష ప్రయత్నం. సద్గురువుని ఆశ్రయించడం ద్వారా మోక్షం అనే నిర్ణయం, మోక్ష సన్యాసం అనే 2 నిర్ణయాలను ఆయన ద్వారా పొందాలి. ఈ 3 పొందటమే పూర్ణంగా ఈశ్వరానుగ్రహం ఉందని అర్థం అన్నమాట. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈశ్వరుడు ఎక్కడ, ఎలా ఉంటాడు, ఆయన్ని ఏం కోరుకోవాలి అన్నది మనం మరొక ఆడియోలో తెలుసుకుందాం.